నాకెందుకు ఇలా అనిపిస్తుందో తెలియటం లేదు. నా వాళ్ళు బాగా దగ్గర వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్నట్టుంది. ఈ ఫోటో నా గంగది. గంగ నా భార్య. ఒక్క నిమిషం. నా గంగ ఫోటోని ముట్టుకోవటానికి వీల్లేదు. ముట్టుకుంటే అస్సలు బాగోదు. అసలెవరు మీరు? నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ సంబంధం ఉంటే మరి నేను ఎందుకు ఫీల్ అవ్వలేకపోతున్నాను? నిజంగానే నేను మునిగిపోతున్నట్టుగా అనిపించింది. నేను నీళ్లలో మునిగిపోతున్నాను. నాకు ఊపిరి ఆడటం లేదు. గంగతో నీకు పెళ్ళైంది బాబు, నేను ఒప్పుకుంటాను. కానీ ఏదో నిజం లేకుండా విషయం ఎవరు తాగేరు కదా బాబు. ఖచ్చితంగా ఏదో విషయం ఉండే ఉంటుంది. ఇంకా 1-2 రోజులు నాన్న, అంతే. ఆ తర్వాత ఇక్కడ అక్కడ నువ్వు మొహం దాచుకుని తిరగాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఈ గ్రామానికి మఠాధ్యక్షుడు అయ్యాక తల ఎత్తుకొని మరీ తిరుగుతాడు నా బిడ్డ ప్రతాప్. భోజనం ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. చాలా రోజుల తర్వాత నేను ఇలాంటి భోజనం చేస్తున్నాను. కానీ ఇవన్నీ ఎందుకు చేస్తావు? ఎవరి పండుగ ఉందా? పండుగనే అనుకో బాబు. చూడు, ఇక 2-3 రోజుల్లో శివ నుండి ఆ మఠాధ్యక్షుడి పదవిని లాగేసుకుంటాం. ఆ తర్వాత అంతా మందే అవుతుంది కదా. ఇంతకంటే పెద్ద పండుగ హోలీ అవ్వదు, కనీసం దీపావళి కూడా అవ్వదు. ఆ ఫోటో ఉంది చూడు, గ్రామస్తులందరి ముందు పెట్టించాను నేను. ఇక ఇప్పుడు నిరూపణ అవ్వాలంతే. మన మఠాధ్యక్షులు గారు వేరొకరి భార్యతో ఇన్నాళ్లుగా ఒకే గదిలో ఉన్నారు అని. ఇక అప్పుడు మొత్తం గ్రామం అంతా ఒకటయ్యి శివకి వ్యతిరేకంగా మారుతుంది. అప్పుడు ఇలాంటి తప్పుడు మనిషి, పాపాత్ముడైన మఠాధ్యక్షుణ్ణి ఎవరు మాత్రం స్వీకరిస్తారు చెప్పు? అప్పుడు శివను ఇంటి నుంచే కాదు, ఈ ఊరే వదిలేసి వెళ్ళిపోమ్మని చెప్తారు. అంతేకాదు, మన ఇంట్లో ఆ అబ్బాయి ఉన్నాడు కదా సాగర్, డాక్టర్ గారు చెప్పారు అతడు బతకడం చాలా కష్టమట. ఒకవేళ తను చనిపోయాడంటే అప్పుడు ఇక ఆ నేరం కూడా మన శివబాబు నెత్తికే చుట్టుకుంటుంది. ఇక అప్పుడు శివ తప్పకుండా జైలుకెళ్లాల్సి వస్తుంది చూడు.